మన తెలుగు వాళ్ళు మెట్రో స్టేషన్‌కి వెళ్ళినప్పుడు ఎలా ఎక్కాలి? ఎలా టికెట్ తీసుకోవాలి? ఏ స్టేషన్‌లో దిగాలి? అని చాలామంది తెలియక తికమక పడుతూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళ కోసం మేము కూడా మెట్రో స్టేషన్‌కి వెళ్ళినప్పుడు మేము కూడా తెలియక కొన్ని తప్పులు చేశామండి. సో, మీరు ఆ తప్పులు చేయకుండా ఎలా జాగ్రత్త పడాలో ఈ వీడియోలో చెప్తానండి. అంతే కాకుండా ఫస్ట్ టైమ్ మెట్రో ఎక్కే వాళ్ళకి ఈ వీడియో చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ హనీరామ్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ స్టెప్ మీరు స్టేషన్ లోపలికి వెళ్ళడం. మీరు న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ బయటికి రాగానే మెట్రో స్టేషన్ సైన్ బోర్డ్స్ కనిపిస్తాయి. లోపలికి వెళ్ళగానే క్లియర్ గా లైన్స్ ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, సెక్యూరిటీ చెక్ ఇక్కడ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. మన దగ్గర ఉన్న బ్యాగ్స్, లగేజ్ అన్ని ఎక్స్‌రే మెషిన్ ట్రేలో పెట్టాలి. తర్వాత జెంట్స్ కి సెపరేట్ గా క్యూ, లేడీస్ కి సెపరేట్ గా కర్టెన్ బూత్స్ అన్ని కూడా ఉంటాయి. ఫిజికల్ చెకింగ్ కోసం స్మార్ట్ ఫోన్స్, వాలెట్స్ ని పాకెట్ నుంచి తీసి ఫిజికల్ చెక్ అప్పుడు మన చేతిలో ఉంచుకోవాలి. ఇది జస్ట్ 2 మినిట్స్ పని, బట్ క్యూ చాలా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. బ్యాగ్స్ చెకింగ్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ టాస్క్ టికెట్ ఎలా తీసుకోవాలి. ఇక్కడ మీకు 3 పాయింట్స్ ఉంటాయి. 3 ఆప్షన్స్ ఉంటాయి. టోకెన్ క్యాష్ ఇచ్చి కస్టమర్ కౌంటర్ దగ్గర లేదా మెషిన్ లో తీసుకోవచ్చు. స్మార్ట్ కార్డ్ మీరు రెగ్యులర్ గా ట్రావెల్ చేస్తే ఇది బెస్ట్, 10% డిస్కౌంట్ వస్తుంది. క్యూఆర్ టికెట్ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫోన్ లోనే పేటిఎం లేదా డిఎంఆర్సి యాప్ వాడి, ఫోన్ పేలో మెట్రో యాప్ వాడి డైరెక్ట్ క్యూఆర్ టికెట్ జనరేట్ చేసుకుంటున్నారు. సో పేటిఎం యూస్ చేసే వాళ్ళైతే 2 టికెట్స్ తీసుకున్నప్పుడు మీరు స్లైడ్ కి తిప్పితే మొబైల్లో సెకండ్ టికెట్ వస్తుంది. సో ఆ టికెట్ చూపిస్తేనే మనకి ఆ గేట్స్ ఓపెన్ అయ్యి లోపలికి ఎంట్రీ ఉంటుంది. తర్వాత మనం ఏ స్టేషన్ కి వెళ్ళాలి అనేసి మనకి అక్కడ ఉంటుంది. ఒకవేళ మీకు తెలియకపోతే త్రూ గూగుల్ సెర్చ్ ద్వారా మీరు ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్ కి వెళ్తున్నారో చెప్తే అది మీకు చూపిస్తుంది. పింక్ లైన్, రెడ్ లైన్ అని ఉంటుంది. ఈ విధంగా మీరు చూపిస్తున్నారు కదా, ఫుట్ స్టెప్స్ కనిపిస్తాయి. సో ఈ పింక్ లైన్ గుండా వెళ్తే మీరు వెళ్ళాల్సిన స్టేషన్ వస్తుంది. మనం అక్కడ వెళ్ళి వెయిట్ చేస్తే మనకి 5 మినిట్స్ కి ఒక మెట్రో ట్రైన్ వస్తుంది. మనకి అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. ప్లాట్‌ఫామ్ 1 లేదా ప్లాట్‌ఫామ్ 2 అని రాసి ఉంటుంది. ట్రైన్ రాగానే డోర్ ఓపెన్ అవుతుంది. కానీ ఇక్కడ ఒక రూల్ ఫాలో అవ్వాలి. లోపల ఉన్న వాళ్ళు బయటకి వచ్చాక మనం లోపలికి వెళ్ళాలి. డైరెక్ట్ గా డోర్ ముందు నించోకుండా సైడ్ కి నిల్చొని స్పేస్ ఇవ్వాలి. ట్రైన్ లోపలికి వెళ్ళాక గ్యాప్ లేకుండా డోర్ బ్లాక్ ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతాయి. సో ఇప్పుడు మనం మెయిన్ టాస్క్ లోపలికి వచ్చేసాం. ప్రతి కోచ్ లో మన డోర్ పైన ఇలా ఒక ఎలక్ట్రానిక్ రూట్ మ్యాప్ ప్యానెల్ కనిపిస్తుంది. దీనిని ఎలా చూసుకోవాలని చాలా మందికి కన్ఫ్యూజ్ అవుతారు. ఇది చాలా సింపుల్. రెడ్ లైట్ ఏ స్టేషన్ అయితే ఆల్రెడీ దాటిపోయామో అవి కంటిన్యూస్ గా రెడ్ లైట్ లో ఉంటాయి. అంటే ఆ స్టేషన్ అయిపోయాయి. బ్లింకింగ్ లైట్ రెడ్ అండ్ గ్రీన్ ఏ స్టేషన్ అయితే మన ట్రైన్ ఇప్పుడు వెళ్తుందో నెక్స్ట్ రాబోయే స్టేషన్ బ్లింకింగ్ అవుతుంది. గ్రీన్ లైట్ ఇంకా ముందు వెళ్ళే స్టేషన్స్ అన్ని కూడా గ్రీన్ లో ఉంటాయి. మేము వెళ్ళినప్పుడు ఇలా చూసుకోకుండా వేరే ట్రైన్ ఎక్కబోయి ఇంకో ట్రైన్ ఎక్కామండి. చాలా ఇబ్బంది పడ్డాం. వెంటనే దిగి ఆపోజిట్ ప్లాట్‌ఫామ్ లోకి మారి ఇంకో స్టేషన్ కి వెళ్ళాం. మీరు ఆ ఇబ్బంది పడకుండా మీరు పైన ఎలక్ట్రానిక్ రూట్ మ్యాప్ ఉంది కదా, సో అది చూసుకొని మీరు కరెక్ట్ గా వెళ్తున్నారో లేదో 1కి 2 సార్లు చెక్ చేసుకొని అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళని ఉంటే అడగండి. దీనితో పాటు మనకి ఇంగ్లీష్ లో గానీ హిందీలో కంటిన్యూస్ గా అనౌన్స్‌మెంట్ కూడా వస్తుంది. నెక్స్ట్ స్టేషన్ సరోజినీ నగర్ అని, డోర్స్ విల్ ఓపెన్ ఆన్ ద రైట్ సైడ్ అని. సో డోర్ ఏ వైపు ఓపెన్ అవుతాయో కూడా చూసుకొని రెడీగా ఉండాలి. సో మేము ఇక్కడ న్యూ ఢిల్లీ నుంచి సరోజినీ నగర్‌కి వెళ్తున్నాం కాబట్టి సో డైరెక్ట్ ట్రైన్స్ ఉండవండి. ఐఎన్ఏ స్టేషన్ లో దిగి ట్రైన్ మారాలి. దీనినే ఇంటర్‌చేంజ్ అంటారు. ఇక్కడ ఎవరిని అడగాల్సిన పని లేదు. ఫ్లోర్ పైన వాల్ పైన పింక్ కలర్ ఫుట్ స్టెప్స్ అని లైన్స్ ఉంటాయి. అవి ఫాలో అవుతూ నడిస్తే డైరెక్ట్ గా పింక్ లైన్ ప్లాట్‌ఫామ్ కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి సరోజినీ నగర్ జస్ట్ 1 స్టేషన్ దూరం అంతే. ఫైనల్లీ సరోజినీ నగర్ రీచ్ అయిపోయాం. ఇప్పుడు స్టేషన్ బయటకి వెళ్ళే ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంట్రీకి, ఎగ్జిట్ కి టికెట్ రూల్స్ వేరు. మీరు టోకెన్స్ యూజ్ చేస్తుంటే ఎగ్జిట్ గేట్ దగ్గర ఉన్న స్లాట్ లో టోకెన్ డ్రాప్ చేయాలి. అది లోపల పడగానే గేట్ ఓపెన్ అవుతుంది. టోకెన్ తిరిగి రాదు. మీరు స్మార్ట్ కార్డ్ వాడుతుంటే ఎంట్రీ లాగా అవుతాయి. కార్డ్ మీ దగ్గరనే ఉంటుంది. మళ్ళీ ట్యాప్ చేయాలి. మనీ డిడక్ట్ అవుతాయి. క్యూఆర్ టికెట్ అయితే మళ్ళీ స్కానర్ దగ్గర స్కాన్ చేయాలి. గేట్ ఓపెన్ అవ్వగానే బయటకి వచ్చి సరోజినీ నగర్ వైపు వెళ్ళి ఎగ్జిట్ గేట్ నుంచి సరోజినీ నగర్ మార్కెట్ వెళ్ళే ఎగ్జిట్ గేట్ నుంచి బయటకు వెళ్ళిపోవడమే. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ప్రాసెస్ కూడా సేమ్ ఇలానే ఉంటుందండి. క్యూఆర్ కోడ్ లేదా టికెట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. చూశారు కదా ఢిల్లీ మెట్రోలో వెళ్ళడం ఎంత ఈజీనో. ఈ రూల్స్ అండ్ సేఫ్టీ ట్రిక్స్ గుర్తుపెట్టుకొని మీరు సింగిల్ గా ఎప్పుడైనా ఎక్కడైనా సరే ట్రావెల్ చేసేటప్పుడు ఈ రూల్స్ ఫాలో అవ్వండి. ఈ గైడ్ మీకు హెల్ప్ అయితే గనక తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఎప్పుడు కూడా ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ యువర్స్ హనీరామ్.